గరుడ పురాణము అధ్యాయం 4 పారాయణం తాడూరి కపిల. నరకాన్నిచ్చే నానా పాపాల విశేషాలు. గరుత్మంతుడు అడుగుతున్నాడు, ఓ విష్ణుమూర్తి, ఏ పాపాలను చేయడం వలన యమలోకానికి వెళతారు? ఏ పాపాలను చేస్తే వైతరణి నదిలో పడిపోతారు? ఏ పాపాలను చేస్తే నరకం పొందుతారు? వినాలని కోరికగా ఉంది అనగా విష్ణుమూర్తి చెబుతున్నాడు. ఎప్పుడూ మంచి కర్మలను చేయకుండా అయోగ్యమైన కర్మలనే చేసేవాడెప్పుడూ నరకం నుండి మరో నరకానికి, దుఃఖం నుండి మరో దుఃఖానికి వెళుతూ ఉంటాడు. అంతేకాదు భయాన్నుండి మరో భయాన్ని పొందుతాడు. యమధర్మరాజు పట్టణానికి 4 దిక్కులా 4 ద్వారాలుంటాయి. ఆ ద్వారాలలో దక్షిణ ద్వారం నుంచి పాపాత్ములు వెళుతూ ఉంటారు. తక్కిన 3 ద్వారాల నుంచి పుణ్యం చేసుకున్నవారు వెళుతూ ఉంటారు. నరకానికి వెళ్లే దుర్భర ద్వారాలలో దక్షిణ ద్వారం ఒకటి. దాంట్లోంచి పాపాత్ములు వెళుతూ ఉంటారు. మరి దుఃఖాన్ని కలిగించే వైతరణి నది ఉంది. ఆ మార్గంలో ఎటువంటి పాపాత్ములు వెడతారో అట్టి పాపాత్ముల విషయం: బ్రాహ్మణులను చంపినవారు, ఆవులను చంపినవారు, శిశువులను చంపినవారు, స్త్రీలను చంపిన వాళ్ళు, వీళ్ళందరూ నరకానికే వెళతారు. అంతేకాదు గురు, దైవ, బ్రాహ్మణ, స్త్రీధనాన్ని, బాలుర ద్రవ్యాన్ని ఎవరు హరించారో వాళ్ళు నరకానికి వెడతారు. డబ్బు బదులు పుచ్చుకొని తిరిగి ఎవరు ఇవ్వకపోతారో, దాచమని ఇచ్చాక అపహరిస్తారో, నమ్మిన వాళ్ళని ఎవరైతే చెరుపు చేస్తారో, అన్నంలో విషం పెట్టి చంపుతారో, ఎవరు దోషాలను గ్రహించి మంచి గుణాలను వదిలేసి సంతోషించుచూ ఉంటారో, ఎవరైతే మంచి గుణాల వారి పట్ల అసూయ కలిగి ఉంటారో, సజ్జనుల స్నేహం చేయకుండా దుర్జనుల స్నేహం చేస్తారో, ఎవరు జ్ఞానహీనులవుతారో వాళ్ళు నరకలోకానికి పోతారు. ఇంకా ఉంది విను గరుత్మంతుడా. ఎవరైతే పుణ్యక్షేత్రాలను, మంచి పురుషులను, మంచి కర్మలను, ఎవరైతే గురువులను, దైవాన్ని, వేదాలను, తర్కశాస్త్రాలను నిందిస్తారో వాళ్ళు నరకలోకానికి పోతారు. హర్షితా దుఃఖితం దృష్ట్వా హర్షితే దుఃఖదాయక దుష్టవాక్యస్య వక్తారో దుష్టచిత్తాశ్చ ఏ సదా. ఇతరులు దుఃఖిస్తూ ఉండగా ఎవరు సంతోషిస్తారో, ఎవరైతే ఆనందం కలవారికి దుఃఖాన్ని కలగజేస్తారో, ఎవరైతే చెడ్డ మాటలు సంభాషిస్తారో, సర్వకాల సర్వావస్థలలో ఎవరు చెడు తలంపులు కలవారై ఉంటారో, అంతేకాదు మంచి మాటలు చెప్తే వినని వారు కూడా ఎవరైతే దుష్టభావాలు కలిగి ఉంటారో అలాంటి వారు నరకలోకానికి వెళతారు. దారిలో యమదూతల చేత కొట్టబడేవారై ఆ పాపాత్ములు వైతరణి నదిలో పడుతూ ఉంటారు. అలాంటి పాపాత్ములు ఎవరో చెప్తాను విను. ఎవరైతే తల్లిని, తండ్రిని, గురువును, ఆచార్యులను, పూజ్యులను వ్యతిరేకిస్తారో అదుగో వాళ్ళు ఆ వైతరణి నదిలో పడిపోతారు. పతివ్రత, సద్భావం కలది, సత్కులంలో పుట్టినది, వినయం కలది అగు స్త్రీని కోపం వల్ల విడిచిపెట్టిన వారు ఈ వైతరణి నదిలో పడిపోతారు. మంచి వాళ్ళకి అనేక మంచి గుణాలుండగా చెడు గుణాలను వెదికి ఆక్షేపించేవాళ్ళు అదుగో అటువంటి వారంతా వైతరణి నదిలో పడిపోతుంటారు. బ్రాహ్మణునికి ఇస్తానని ప్రతిజ్ఞ చేసి ఇవ్వనివాడు, ఇస్తానని చెప్పి ఇవ్వనివాడు వాళ్ళు కూడా నరకానికి వెళ్తారు. యమదూతలతో కొట్టబడిన వాళ్ళైన ఆ పాపాత్ములు వైతరణి నదిలో పడిపోతుంటారు. యజ్ఞాలకి భంగం చేసేవాళ్ళు, విష్ణు కథలకు అంతరాయం కలిగించేవాళ్ళు, భూములను సరిహద్దులను చెడగొట్టేవాడు, రసాన్ని విక్రయించేవాడు, వివాహం కాని క్రితం రజస్వలి అయిన స్త్రీని వివాహం చేసుకున్నవాడు, వేదాలలో చెప్పినట్లు ఆ యజ్ఞాలలో తప్ప తాను తినే నిమిత్తం పశువులను చంపేవాడు వైతరణి నదిలో పడతాడు. వేదాలలో చెప్పిన బ్రాహ్మణ కృత్యాలను విడిచినవాడు, మాంసాన్ని తినేవాడు, కళ్ళు తాగినవాడు, స్వేచ్ఛగా సంచరించేవాడు, వేదశాస్త్రాలను చదవక విడిచిపెట్టేసినవాడు వైతరణి నదిలో పడిపోతాడు. శూద్రుడు వేదం చదువుకున్న, కపిల గోవుపాలు త్రాగిన, యజ్ఞోపవీతాన్ని ధరించిన బ్రాహ్మణ స్త్రీలను వివాహం చేసుకున్న వైతరణి నదిలో పడిపోతారు. ఇంకా చాలామంది ఉన్నారు. రాజుల భార్యల విషయంలో కోరిక గలవాడు, పతివ్రతలను నిందించేవాడు వాళ్ళు కూడా వైతరణి నదిలో పడిపోతారు. ఇదివరకు చెప్పిన పాపాత్ములు కాక ఇంకా కూడని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పాపాత్ములు వైతరణి నదిలో పడవలసిందే. పాపాత్ములు చాలా బాధలో ఉండే మార్గాల్లో గడిచి యమలోకానికి వెడతారు. అప్పుడు యముని ఆజ్ఞను బట్టి యమదూతలు తిరిగి వచ్చి ఆ పాపాత్ములని వైతరణి నదిలో పడవేస్తూ ఉంటారు. ఓ గరుత్మంతుడా, సర్వ పాపాల్లో 21 పాపాలు చాలా బాధలు కలుగజేస్తాయి. అంతేకాదు వాటన్నిటినీ మించి అన్ని నరకాల దుఃఖం ఇస్తారు కాబట్టే ఈ వైతరణి నది యందు పడదోస్తారు. చనిపోయిన వారి గురించి పరలోక క్రియ చేయకపోతే, నల్ల ఆవునైనా దానం ఇవ్వకపోతే పాపాత్ములు వైతరణి నదిలో పడి అక్కడ ఒడ్డుకున్న వృక్షానికి చేరుతారు.
అబద్ధ సాక్షులు, వేద వ్యతిరేకులు, కపటులు, మోసగాళ్ళు, దొంగ సంపాదకులు ఎన్నో దుఃఖాల్ని అనుభవిస్తారు. పుణ్యక్షేత్రాలు చూడకుండా, మంచి నడవడి లేకుండా ఉండే మొగుళ్ళు పోయిన వారు ఎన్నో పాపాలను అనుభవిస్తారు. భర్తని దూషించేవారు, పరపురుషుల్ని గౌరవించేవారు, ఇలాంటి పాపాలు చేసేవాళ్ళు బూరుగు వృక్షానికి కట్టబడి కొట్టబడతారు. దేవుడు లేడనేవారు, పెద్దలు చెప్పినవి విననివారు, పెళ్ళాం బిడ్డల్ని, ఇంటికొచ్చే వాళ్ళని సంతోషింపజేయనివారు, కాముక విషయాల్లో ఉండేవారు, బడాయి కొరకు పూజలు జపాలు చేసేవారు, చేసిన మేలు మరచేవారు నరకాల్లో ఉంటారు. నూతులు పూడ్చేవారు, దేవాలయాలు ఇల్లు పడగొట్టేవాళ్ళు నరకాన్ని పొందుతారు. పెళ్ళాం బిడ్డల్ని, పనిచేసే వాళ్ళని, గురువుల్ని, దేవతల్ని, మాతృదేవతల్ని విస్మరించే వాళ్ళు కూడా పాపంలో పడతారు. దేవుల్ని, పండితుల్ని పూజించని వారు కూడా నరకాన్ని పొందుతారు. పనిచేసే ఆమెతో సంభోగం చేసే బ్రాహ్మణులు దుర్గతి పొందుతారు. బ్రాహ్మణులు ఆవులు కొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటే కూడా నరకం వస్తుంది. నమ్మిన భార్యలతో జగడాలాడితే కూడా నరకం వస్తుంది. ఋతుకాల సమయాల్లో భార్యలను సంభోగించిన వారు కూడా నరకాన్ని పొందుతారు. ఏ మనుష్యులు కామమోహితులై భార్య రజస్వలై ఉండగాను సర్వకాలాలయందు, జలాలయందు, పగటియందు, శ్రాద్ధ దినాలయందు సంభోగించిన వారు నరకాన్ని పొందుతారు. శరీర సంబంధమగు మలాన్ని అగ్నిహోత్రంలో గాని, జలాలయందు గాని, యద్యావనం నందు గాని, మార్గం నందు గాని, గోవులు నివసించు స్థలాలయందు గాని ఉంచువారు నరకాన్ని పొందువారగుదురు. వీండ్లు, బాణాలు, శస్త్రాలు చేసేవారు, అమ్మేవారు నరకాన్ని పొందుతారు. చర్మ విక్రయాలయ్యే వైశ్యులు, విచారం చేసేవారు, విషాన్ని అమ్మేవారు నరకం పొందుతారు. ఆకలి ఉన్న బ్రాహ్మణునికి అన్నం పెట్టకపోయినా నరకం, సర్వజీవులయందు విశ్వాసం లేకపోయినా నరకమే. ఆత్మజ్ఞానం ఉపదేశించే గురువులు, పురాణం చెప్పే వ్యక్తిని గౌరవించకపోతే నరకం. ఎవరి కోర్కెల్ని అయినా భంగం చేస్తే నరకం. వివాహాల్ని పాడు చేసే వాళ్ళకి, తీర్థయాత్రలు జరగకుండా చేసేవాళ్ళు, ప్రయోజనాలను చెడగొట్టేవారు భయంకర నరకానికి వెళ్ళి తిరిగిరారు. ఇళ్ళకి, ఊళ్ళకి, తోటలకి నిప్పు పెట్టే పాపుల్ని వారు చనిపోయాక యమదూతలు తీసుకెళ్లి వహ్నికుండలంలు అనే నరకాల్లో వేస్తారు. ఒక్కొక్కప్పుడు చేసిన పాపాల్ని అనుసరించి యముని ఆజ్ఞ వల్ల భూలోకంలో చెట్లు మొదలగువానివిగా పుడతారు. బ్రహ్మ 84 లక్షల జీవరాశుల్ని సృష్టించారు. అందులో దేవతలు, మనుషులు, మృగాలు, పక్షులు, పురుగులు, జలజంతువులన్నీ ఉన్నాయి. సమస్త నరకాల్ని అనుభవించి వచ్చిన పిమ్మట మళ్ళీ మనుష్య జన్మల్ని ఎత్తి అందులోనూ పంచముల వంటి జాతిలో పుట్టుదురు. మిక్కిలిన పాపాలు చేస్తే కుష్ఠురోగం, పుట్టుగుడ్డి వంటివి వస్తాయి. ఇంతటితో 4వ అధ్యాయము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.